మాస్ సినిమాల ఈరోజు పోలిష్ సినిమా గురించి వివరిస్తోంది. ఈ చిత్రం పోలిష్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు గెలుచుకున్న చిత్రం. ఈ సినిమాలో తల్లి కొడుకుల అనుబంధాన్ని బాగా హైలైట్ చేశారు. ఒక పిల్లవాడు తన తల్లి పిచ్చి చేష్టల వల్ల ఆ వాతావరణంలో తనను తాను ఎలా మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమాలో పోలాండ్లోని ఓ పల్లెటూరిలో నివసించే తల్లి, ఆమె కొడుకు ప్యాట్రిక్ కనిపిస్తారు. ఈ గ్రామంలో జనాభా చాలా తక్కువ కాని ఇది ఒక పర్యాటక ప్రదేశం. పాట్రిక్ తండ్రి ఇక్కడ నుండి చాలా దూరంగా పనిచేస్తాడు, కాబట్టి అతని తల్లి మరియు కొడుకు ఎల్లప్పుడూ ఇక్కడ ఒంటరిగా ఉండవలసి వస్తుంది. పాట్రిక్ మొదటి నుండి ఇక్కడ నివసిస్తున్నాడు, కాబట్టి అతను ఎల్లప్పుడూ ఒంటరిగా ఉంటాడు. పాట్రిక్ కోసం అతని ప్రపంచం అతని తల్లి మాత్రమే. ఎప్పుడూ తల్లితో ఆడుకునేవాడు. అతను తన తల్లితో సైకిల్పై తిరుగుతున్నాడు. అతను ఎప్పుడూ తన తల్లితో ఈత కొట్టేవాడు. అతను సరస్సు వద్దకు వెళ్లి ఆటలు ఆడతాడు. అతనికి వేరే స్నేహితుడు లేడు. అతని ప్రపంచమంతా అత్త. అతను తన గ్రామం దగ్గర నడుస్తున్న రైలుతో తన తల్లితో కలిసి రేస్లు కూడా చేస్తాడు మరియు ఇది వారి దినచర్య. పాట్రిక్ ప్రపంచం అతని తల్లి లాంటిది. పాట్రిక్ ప్రపంచం మొత్తం అతని తల్లి చుట్టూ తిరుగుతుంది. పాట్రిక్ మరియు అతని తల్లి బంధం ప్రతి బిడ్డకు తన తల్లితో ఉన్న సంబంధం వలెనే ఉంటుంది. ఆప్యాయత మరియు ప్రేమతో నిండిన ఈ సంబంధంలో మరెవరికీ చోటు లేదు. అయితే వేసవి సెలవుల కారణంగా ఊరి చుట్టుపక్కల వాళ్లంతా తమ పిల్లలతో కలిసి పిక్నిక్లు జరుపుకోవడం, వేసవి సెలవుల కోసం ఇక్కడే ఉండడం ప్రారంభించడంతో ప్యాట్రిక్ జీవితం గందరగోళంలో పడింది. పాట్రిక్ మొదటి నుండి ఒంటరిగా ఉండటం వల్ల ఇక్కడ ఎవరికీ దగ్గర కాలేదు. ఎవరితోనైనా స్నేహం చేయడంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కాని రోజూ రాత్రి తన తల్లి ఇంటి నుండి బయటకు వెళ్లడం అతను చూస్తాడు. పాట్రిక్ ప్రారంభంలో దేనికీ స్పందించలేదు. పాట్రిక్ తల్లికి ప్రతిరోజూ సాయంత్రం కాల్ వచ్చేది మరియు ఆమె ఇంట్లో పాట్రిక్ను ఒంటరిగా వదిలి వెళ్లేది. పాట్రిక్ చాలా కాలం వేచి ఉండేవాడు. కొన్నిసార్లు అతని తల్లి రాత్రి ఇంటికి తిరిగి రాకపోగా, కొన్నిసార్లు ఆమె ఆలస్యంగా తిరిగి వచ్చింది. ఆమె పాట్రిక్తో కొద్దిసేపు గడిపేది, కాని రేపు నేను రోజంతా నీతో గడుపుతాను మరియు పాట్రిక్ ఆమెను ఒంటరిగా వదిలివేస్తానని పాట్రిక్కి సాకు చెప్పేది. క్రమంగా పాట్రిక్ ఒంటరితనం కారణంగా ఆందోళన మరియు డిప్రెషన్తో బాధపడటం ప్రారంభించాడు. స్నేహితులెవరూ లేకపోవడంతో ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయాడు. మరుసటి రోజు అతను తన పొరుగున ఉన్న కొత్త అమ్మాయిని చూస్తాడు. ఆమె వేసవి సెలవులను ఇక్కడ గడపడానికి సమీపంలో నివసించడం ప్రారంభించింది. పాట్రిక్ ఆ అమ్మాయితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తాడు, కాని ఒక సాధారణ యువకుడిలా అమ్మాయి అతనికి ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వదు. మరుసటి రోజు పాట్రిక్ తల్లి ఇంటి నుండి బయటకు వెళ్లడం ప్రారంభించినప్పుడు పాట్రిక్ చాలా బాధపడ్డాడు మరియు అతను తన తల్లి దుస్తులపై రసంతో నిండిన గ్లాసును చిమ్మాడు. దాని కారణంగా అతని తల్లి అతనిని చాలా అరుస్తుంది మరియు అతనిని కొరికింది. లోపల్నుంచి తను ఎంత ఒంటరితనంగా ఫీలవుతున్నాడో తన మనసులోని స్థితిని అర్థం చేసుకోలేకపోయింది ఆమెకు. ఆమె డ్రెస్ మార్చుకుని మళ్లీ సాయంత్రం తన ప్రియుడిని కలవడానికి బయలుదేరింది. పాట్రిక్ తన తల్లిని అనుసరిస్తాడు. అతను కొంతకాలంగా ఆమె ఎక్కడికి వెళ్తుందో చూస్తాడు మరియు ఆమె ఎప్పుడూ తన బాయ్ఫ్రెండ్లలో ఒకరిని కలుస్తుందని తెలుసుకుంటాడు. పాట్రిక్ తన తల్లిని అనుసరిస్తుండగా, పాట్రిక్ తన మనిషి లేకుండా వేసవి సెలవుల్లో ఊరంతా ఒంటరిగా మిగిలిపోయినట్లే ఈ లోకానికి దూరంగా అడవిలో జింక ఒంటరిగా ఎలా తిరుగుతుందో దాని మనిషి ఒంటరిగా వదిలేసిందనేది దర్శకుడి రూపకం. పాట్రిక్ జింకను చూడటం ద్వారా కొంత ఓదార్పు పొందాడు మరియు మరుసటి రోజు అతను కొత్త స్నేహితులను సంపాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. పక్కనే వచ్చిన మైకా అనే అమ్మాయితో మాట్లాడడం మొదలుపెట్టి కాసేపు మాట్లాడుకుని ఇద్దరూ స్నేహితులయ్యారు. తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని మరియు తాను కూడా చాలా ఒంటరిగా ఉన్నట్లు మైకా అతనికి చెప్పింది. ఇప్పుడు మైకా మరియు పాట్రిక్ మంచి స్నేహితులయ్యారు మరియు ఇప్పుడు పాట్రిక్ తన మనిషితో చేసే అన్ని కార్యకలాపాలను చేయడం ప్రారంభించాడు. సైక్లింగ్, ఈత కొట్టడం మరియు అతని కాళ్ల దగ్గర కూర్చుని సమయం గడపడం. అతను మైకాతో ఈ విషయాలన్నింటినీ ఆస్వాదించడం ప్రారంభించాడు మరియు ఇప్పుడు అతను తన ఒంటరితనం మరియు ఆందోళనను కొంచెం తగ్గించుకోవచ్చు మరియు మైకాతో తన బాధను పంచుకోవచ్చు. అతను ఇప్పుడు తన తల్లిని తక్కువగా కోల్పోతున్నాడు. మరుసటి రోజు ఆ మహిళ పాట్రిక్ ఇంటికి వస్తుంది. అతని భర్త ప్యాట్రిక్ తల్లితో సంబంధం ఉంది. ఆమె పాట్రిక్ను ఏమీ చేయదు మరియు అతని తల్లి ఇంట్లో లేదు కాబట్టి ఆమె ఇంటికి మాత్రమే అన్నదాత.
పాట్రిక్ ఆమెకు అబ్బాయిలా తినడానికి ఏదైనా ఇస్తాడు. ఆ సాయంత్రం పాట్రిక్ తండ్రి కాల్ చేస్తాడు మరియు పాట్రిక్ తల్లి అతని తండ్రితో మాట్లాడతారు. నా వ్యవహారం గురించి మీ నాన్నకు ఏమీ చెప్పవద్దని పాట్రిక్ తల్లి పాట్రిక్కి చెప్పింది. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. నా వ్యవహారం గురించి మీ నాన్నకు ఏమీ చెప్పను అని ఆమె అతనికి ప్రమాణం చేస్తుంది. మీ వ్యవహారం గురించి నేను మా నాన్నకు ఏమీ చెప్పను అని పాట్రిక్ ప్రమాణం చేశాడు. దీనికి అంగీకరించడం ద్వారా అతని తల్లి అతనితో ఎక్కువ సమయం గడుపుతుందని పాట్రిక్ అనుకున్నాడు. కానీ అది అతని తల్లికి ఎటువంటి తేడా లేదు. పాట్రిక్ ఇప్పుడు చాలా కలత చెందాడు. అతను తలుపు నుండి వస్తువులను దాచడం ప్రారంభించాడు. అతను తన తల్లిని వెళ్లకుండా ఆపడం ప్రారంభించాడు. కాని అతని తల్లి తన ప్రియుడిని కొట్టిన తర్వాత మరియు అతనితో గొడవపడిన తర్వాత కూడా అతనిని కలవడానికి వెళ్లేది. ఒంటరిగా కూర్చున్న ఆమె ఎంత బాధపడినా ఆమెకు తేడా లేదు. ఇప్పుడు అతని ఏకైక మద్దతు అతని కొత్త స్నేహితుడు మికా. అతనితో అతను చాలా సమయం గడిపాడు మరియు ఇక్కడ పిక్నిక్ స్పాట్లో ఈత కొట్టడం మరియు ఆటలు ఆడడం అలవాటు చేసుకున్నాడు. కాని అతని ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు, ఎందుకంటే మీకా తనకంటే చాలా పెద్ద అబ్బాయి వేధిస్తున్నాడు. ఈ అబ్బాయికి మీకా చాలా భయపడినట్లు అనిపించింది. పాట్రిక్ చాలా చిన్నవాడు. ఈ ముఠా నుండి మికాను రక్షించడానికి అతను ఏమీ చేయలేడు. కాని అతను చాలా బాధపడ్డాడు, ఎందుకంటే ఆ అబ్బాయి మికాతో, మీరు ఈ అబ్బాయిని కలవరు, మీరు నన్ను మాత్రమే కలుస్తారు. అదే రోజు రాత్రి పాట్రిక్ తన తల్లిని అనుసరిస్తున్నప్పుడు మికా మరియు ఆ పెద్ద అబ్బాయి ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతుండటం చూశాడు. ఇది చూసిన పాట్రిక్ ఇప్పుడు తన జీవితం మళ్లీ ఒంటరితనానికి గురవుతుందని భావించాడు. అతను చాలా విచారంగా ఉంటాడు. ఇంట్లో కూడా చాలాసేపు తల్లి కోసం ఎదురు చూసేవాడు. అతని తల్లి పగలు మరియు రాత్రి ఇంటికి వచ్చినప్పుడు పాట్రిక్ ఆమెను సమయం అడిగేవాడు, కాని ఆమె నిద్రపోయేది మరియు అతని తల్లి వచ్చిన తర్వాత కూడా పాట్రిక్ ఒంటరిగా భావించేవాడు. పాట్రిక్ మరుసటి రోజు ఉదయం మికాను కలుసుకుని ఆ అబ్బాయి తనపై బలవంతం చేశాడా అని అడుగుతాడు. ఆమె భయపడి అక్కడ నుండి పారిపోయి ఇంటి లోపలికి వెళ్తుంది. పాట్రిక్ ఏమి జరిగింది అని అడిగాడు. ఇది చెప్పు. ఆమె ఏమీ మాట్లాడకుండా ఏడుపు ప్రారంభించింది. పాట్రిక్ తనను బలవంతం చేశాడని భావిస్తాడు. అతను పరిగెత్తాడు మరియు ఆ అబ్బాయిల గుంపులోని బాలుడిపై దాడి చేస్తాడు. కాని ఒక చిన్న పిల్లవాడు అతనితో ఎలా పోరాడగలడు మరియు పెద్ద అబ్బాయి పాట్రిక్ను అధిగమించాడు మరియు పాట్రిక్ ఏమీ చేయలేడు. కొద్దిసేపటి తర్వాత మికా తిరిగి పాట్రిక్ వద్దకు వచ్చి, మేమిద్దరం మంచి స్నేహితులం కాగలము, ఎందుకు మీరు బాధపడ్డాము. కాని పాట్రిక్ ఎక్కడో లోతుగా మారిపోయాడు. అతను మీకాతో మళ్లీ మాట్లాడటానికి ఇష్టపడలేదు, ఎందుకంటే అతను అప్పటికే తన తల్లితో చాలా కష్టపడ్డాడు మరియు మికా కూడా అతనిని బాధపెట్టినప్పుడు అతను మానసికంగా హింసించబడ్డాడు మరియు అతను తన భావోద్వేగాలను నియంత్రించుకోలేక తన కోపంగా ఉన్నాడు. అతను ఆమెపై విరుచుకుపడ్డాడు మరియు మీకాతో అసభ్యంగా మాట్లాడాడు. దానివల్ల ఆమె తల్లి బాధపడింది మరియు ఇప్పుడు మీకా అక్కడ నుండి వెళ్లిపోయింది. పాట్రిక్ చిన్న పిల్లవాడు కాబట్టి ఈ పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో అర్థం చేసుకోలేకపోయాడు. అతని తల్లి అతనికి మద్దతు ఇవ్వలేదు లేదా ఆమె అతనికి మార్గనిర్దేశం చేయలేదు. అతని చుట్టూ తల్లిదండ్రుల మార్గదర్శకత్వం లేనందున అతను తన స్వంత ప్రపంచంలో అతను అర్థం చేసుకున్నదంతా చేస్తూనే ఉన్నాడు మరియు అతనిలో మాట్లాడే భావోద్వేగాల గబ్బర్ ఉంది. దాని కారణంగా అతను చాలా నిరాశకు గురయ్యాడు. అదే రోజు రాత్రి పాట్రిక్ తల్లి ఏడుస్తూ ఇంటికి వస్తుంది. బాయ్ఫ్రెండ్తో గొడవ పడ్డానో, బ్రేకప్ అయ్యానో అనిపించింది. పాట్రిక్ తల్లి చాలా రోజులు విచారంగా ఉంది. కాని పాట్రిక్ తన తల్లిని అతని దగ్గర చూసి చాలా సంతోషిస్తాడు. అతను తన తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒక రాత్రి అకస్మాత్తుగా అతని తండ్రి తిరిగి వచ్చి వారిద్దరికీ చాలా బహుమతులు తీసుకువస్తాడు. తన తాత తన తల్లితో వేసవిని గడుపుతానని వాగ్దానం చేసినందున తన వేసవి సెలవులు చాలా బాగా సాగుతాయని పాట్రిక్ ఇప్పుడు భావిస్తున్నాడు. నేను మీతో సెలవు గడుపుతాను. ఇప్పుడు వారు ఒక మంచి కుటుంబంలా మంచి సమయాన్ని గడుపుతున్నారు మరియు పాట్రిక్ తన అమ్మ మరియు అమ్మమ్మలను కలిసి చూడటం చాలా సంతోషంగా ఉంది మరియు అతని ఒంటరితనం నెమ్మదిగా అదృశ్యమవుతుంది మరియు అతని ఆందోళన తగ్గుతోంది.
కాబట్టి ఒక రాత్రి పాట్రిక్ తాతతో ఆడుకుంటూ అతను వెళ్లిన తర్వాత అతని అమ్మ ఎవరినైనా కలుస్తుందా లేదా రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చేదా అని అడిగాడు. అయితే పాట్రిక్ తన తల్లికి తన రహస్యాన్ని ఎవరికీ చెప్పనని తన తల్లికి వాగ్దానం చేశాడు. కాబట్టి అతను తన తల్లి వ్యవహారం గురించి తన తాతకు ఏమీ చెప్పను. కాని అతని తాత పాట్రిక్ అమ్మ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అదే సమయంలో మైకా పాట్రిక్ ఇంటికి వచ్చి మాట్లాడమని అడుగుతుంది. మైక్ చెప్పిన దాని ప్రకారం పాట్రిక్ ఆమెతో సైకిల్ తొక్కాడు మరియు సరస్సులో ఈత కొట్టిన తర్వాత ఇప్పుడు నా వేసవి సెలవులు ముగియబోతున్నాయని, నేను ఇక్కడ నుండి బయలుదేరుతానని మైకా అతనితో చెప్పింది. పాట్రిక్ను బాధపెట్టినందుకు మైకా చాలా బాధగా ఉంది. కాని ఇప్పుడు పాట్రిక్ ఇందులో అంతకు మించి ఏమీ చేయలేడు. ఎందుకంటే వేసవి సెలవులు ముగిస్తే అది ముగుస్తుంది. సెలవు ముగిశాక సోదరుడు ఎక్కడికైనా వెళ్లవలసి ఉంటుంది. అతను ఇంటికి చేరుకుని కొద్ది రోజుల క్రితం తన ఇంటికి వచ్చిన అదే మహిళ సీడీయూ నుండి దిగడం చూస్తాడు. బాత్ రూంలో కూర్చుని తాత ఏడుస్తున్నాడని లోపలికి వెళ్లి చూశాడు. తన తల్లికి లేడీ భర్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే ఆ లేడీ తన తల్లి వ్యవహారం గురించి తాతకి చెప్పిందని అతనికి అర్థమైంది. దీంతో మనస్తాపానికి గురైన అతని తాత ఇప్పుడు తాను ఇక్కడ ఉండనని, తిరిగి పనికి వెళ్తానని, బహుశా తిరిగి రాలేనని నిర్ణయించుకున్నాడు. పాట్రిక్ తల్లి పాట్రిక్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని మీరు సంబంధాల పునాదిని కదిలించినప్పుడు నమ్మకమే నమ్మకాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు ఏ వ్యక్తినైనా ఆపడం దాదాపు అసాధ్యం అవుతుంది. పాట్రిక్ తండ్రి ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్లిపోయాడు. వేసవి సెలవులు ముగుస్తాయి. ఇప్పుడు పాట్రిక్ పాఠశాలకు వెళ్లాలి. పాట్రిక్ తల్లి పాట్రిక్ ని సిద్ధం చేసి అతన్ని స్కూల్కి దింపడానికి వెళ్తుంది. ఇద్దరూ రోడ్డు మీద నడుస్తున్నారు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా లేదు. పాట్రిక్ తన తల్లిపై చాలా కోపంగా ఉన్నాడు. తన తల్లి కారణంగా అతని తాత అతన్ని విడిచిపెట్టాడు. తన స్వార్థపూరిత ప్రవర్తన వల్ల ఎవరితోనూ కలిసిపోయే పరిస్థితి లేదు. అతను ఇతర పిల్లలతో మాట్లాడలేనంత మానసికంగా బ్లాక్ అయ్యాడు మరియు అతని తల్లి ప్రేమను పొందలేదు. ఇప్పుడు రైల్వే ట్రాక్ దాటబోతున్నాడు. తన తల్లి ముందుకు వెళుతోంది. పిల్లవాడు మిగిలిపోయాడు. ఇది మీ జీవితంలో మీరు ముందుకు సాగుతున్నారని పిల్లలను విడిచిపెట్టి ఈ ఇద్దరి మధ్య ఉన్న దర్శకుడి రూపకం భావోద్వేగ ఉప్పెన రూపంలో రైలు వచ్చి మీ కలలను మరియు మీ ప్రియమైన వారిని ఎప్పుడు ఛిద్రం చేస్తుందో మీకు తెలియదు. నీకు తెలియదు. అతని తల్లి వెనక్కి తిరిగి పాట్రిక్ వెనుకబడిందని చూస్తుంది. ఆమె రేలును చూసి భయపడి తన బిడ్డకు ఏమి జరుగుతుందో ఆలోచిస్తూ ఏడవడం ప్రారంభించింది. అకస్మాత్తుగా ఈ ఉద్యమం ఆమెకు తన జీవితంలో ఎవరు ముఖ్యమో, తన జీవితంలో ఒక భాగమో, ఆమె ప్రతిరోజు కలవడానికి వెళ్లే వ్యక్తి లేదా తన భర్త మరియు తన కొడుకు ఎల్లప్పుడూ తనతో పాటు నిలబడి తనకు చాలా సన్నిహితంగా ఉండేలా చేస్తుంది. బహుశా ఆమె ఇప్పుడు తన జీవితపు ట్రాక్ను మార్చవలసి ఉంటుందని ఆమె గ్రహించింది మరియు దీనితో సినిమా ముగుస్తుంది. సినిమా వివరణ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు చూసినందుకు ధన్యవాదాలు.